మేడం ఈరోజు ఈ చేద్దాం మేడం. చెప్పేంటి ఈరోజు ఈ చేద్దాం మేడం వీడియోస్. ఏమే చూడండి ఎంత బాగుంది, ఎంత మెత్తగా ఉందో మేడం. బాగుంది సార్. మన వాళ్ళకి బాగా నచ్చుతాయి మేడం. చాలా బాగున్నాయి. కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయా? లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. డార్క్ అంటే మరి డార్క్. చేసేద్దామా? ఆల్రెడీ షూట్ చేసేస్తున్నారుగా, సరిద్దా చేద్దాం. సో చెప్పు. సో గాయ్స్ అంటావా? హాయ్ హాయ్ హలో, నేను మీ మగవా సాఫీన్ అనమాట. ఏంటండి మేడం బదులు నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి. అమ్మో వద్దు మేడం వద్దు. సో హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్. ఈరోజు సాఫీ గారు సెలెక్ట్ చేశారనమాట. బేసిక్గా చాలా బాగుంది. నాకెందుకు ఏదో ఇట్లా చూస్తే ఫ్రాక్ బాగుంటుంది కదా, ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. యా బాగుంది, నిజంగా క్లాత్ చాలా బాగుంది. చికెన్ కర్రీ మెషిన్ వర్క్, నాట్ హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ. ఈ సారీ కాస్ట్ ఎంత? 1500 మేడం. 1500. ఇదే నిజంగా ఒరిజినల్ హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీలు అయితే 15,000కి వస్తుంది. సో అందుకని చికెన్ కర్రీ హ్యాండ్ మేడ్ వర్క్ ఇదంతా. ఇది వచ్చేసి వర్క్ని మొత్తం చాలా బాగా వచ్చిందండి, నీట్గా వర్క్ వచ్చింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే పళ్ళు, సారీ క్వాలిటీ ఆఫ్ సారీ అయితే నిజంగా అదిరిపోయింది కదా. సో బ్లౌజ్ ఇలా వచ్చింది. ట్రాఫిక్ డిఫరెంట్గా బ్లౌజ్, వెస్ట్రన్ బ్లౌజ్ కానీ ఇట్లా డిజైన్ చేసుకుంటే శారీ అయితే కుమ్మేస్తుంది. ఈ వీడియో లాస్ట్లో ఒక వార్నింగ్ వీడియో ఉంటుంది చూడండి. అంటే వార్నింగ్ ఇచ్చే ఇవన్నీ కలెక్షన్ చూపించిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి అని గుర్తుపెట్టుకుని ఉన్నాను. సో ఇస్తా. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, అసలు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానో తెలుస్తుంది. నీకు కాదు, బ్లాకర్ అంట. ఎంత భయమో మరి నేనంటే. అంటే అంత సడన్గా వీడియోలో చెప్పేసారు మేడం. షాప్లో దోలేసి పని చేసేది లేదు మేడం. ఒప్పుకుంది మొత్తం, షాప్లో తిన్నగా ఉండదు అని చెప్పి. మేడం డిఫరెంట్గా ఉంది, అది వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు, చికెన్ కర్రీ వర్క్, ముద్ద వర్క్ వచ్చింది. కనిపిస్తున్నారా? జూమ్ చేయలేకపోతే కనిపించు. దగ్గరకు వచ్చేసాయి కదా, దగ్గరకు వచ్చేసి చూపించు. ఇట్లా దీన్ని మీకు చూపించిన ఇట్లా వేద్దాం, లేకపోతే దా. సో చాలా బాగా అనిపిస్తుంది శారీ అయితే. దాని బ్లౌజ్ చూపించు. బ్లౌజ్ వచ్చేసి మీకు బోర్డర్ కొంచెం డార్క్ కలర్లో ఇచ్చారు కదా, సో అదే డార్క్ కలర్లో మీకు వస్తుంది అనమాట, విత్ ఫ్లోరల్. దీనికి కూడా ఉంది మేడం. యా బ్లౌజ్కి కూడా చికెన్ కర్రీ వర్క్ ఉంది. చికెన్ కర్రీ అంటే ఒరిజినల్ చికెన్ కర్రీ అంటారు. నో చికెన్ కర్రీని రిప్రజెంట్ చేస్తున్న థ్రెడ్ వర్క్ అనమాట, మిషనరీ వర్క్. మంచి పిస్తా గ్రీన్ మేడం సరిపోయింది అది మీ డ్రెస్ మీద కదా. నా డ్రెస్ ఈరోజు మ్యాచ్ అవుతుంది వీటికి, ఎందుకంటే మొత్తం యా ఇది కూడా ఫ్లోరల్ ఉంది కదా. సో అట్లా చాలా బాగుంది. ఫస్ట్ కట్టేసుకొని చేసేచ్చు మేడం, కానీ మనం కట్టంగా. చాలా వద్దమ్మా, జనరల్గా ఇది మనం చూపిస్తున్నాము. చూపించినప్పుడు మనం కట్టుకుని ఇట్లా చూపిస్తాం, నాకు అర్థం కాదు. వేసుకుని అది మీరు ఎలా తీసుకుంటారు? మ్యాచ్ అయింది కదా, యూనిక్ పీస్ ఉండాలి. సో మగవాకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని షార్ట్గా ఫాలో అవ్వాలి. కలర్ చూడండి, అసలు బాటిల్ గ్రీన్, నాచు గ్రీన్, కింద వచ్చి మెహందీ గ్రీన్, బాగుంది కదా. దీనికి నేను మిర్రర్లో చూసుకోవడం సరిపోతుంది. ఇది
ఎందుకంటే నిజంగా చాలా బాగుంది. దీని మీద కూడా బ్లౌజ్ చూపి. బ్లౌజ్ చూపి చాలు. తిప్పుతోంది. ఇది బ్లౌజ్ అనమాట, ఇది హ్యాండ్లూమ్ కాదనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అనమాట, నేను ఉన్నానని. మేడం ఇది సెట్. అయినా ట్రాఫిక్ రా లేకపోతే అది ఫస్ట్ మమ్మల్ని తీస్తున్నావా చీరని తీస్తున్నావా చూడు, నవ్వుతోంది అక్కడ కెమెరా పట్టుకొని. వావ్. ఏంటి చీరలు బాగున్నాయి. ఓపెన్ చేయక ముందు ఏవో ఏంటివి ఇలా ఉన్నాయని అనుకున్నా. మేడం అంటే చూపియండి మేడం, అందుకే ఇది వీడియో తీయమంటుంది ఏంటి అని అనుకుంటున్నా ఇందాక. అని నిజంగా బాగుంది. దా బ్లౌజ్ చూపిద్దాం. బ్లౌజ్ స్లీవ్లెస్ కుట్టించుకోండి. నేను స్లీవ్లెస్ వేసుకోనండి, ఆ పాప వేసుకుంటుంది. ఐ డు నాట్ ఎంకరేజ్ టు వేర్ స్లీవ్లెస్, కానీ మీ కంఫర్ట్ లెవెల్లో మీరు వేసుకోవచ్చు. అలానే డిస్కరేజ్ కూడా చేయను. ఇట్స్ నాట్ ఇన్ మై కంఫర్ట్ జోన్. బాగుంది, మంచి ఏమంటారు హల్దీ ఫంక్షన్కి కట్టుకుంటే. క్రాప్ టాప్లో స్టిచ్చింగ్ చేయించుకున్నాను, చాలా బాగుంటుంది. మేడం నాకు ఐడియా రాలేదు. వచ్చింది ఇప్పుడు. వచ్చింది మేడం. బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది, కిందంతా ఇది క్రాప్ టాప్ డిజైన్ చేయించుకోవచ్చు. సరియే కట్టాలా, అయ్యే చేయాలా? జస్ట్ ఫర్ 1500 అండి. లోపల ఇలా ఉంది కదా స్నేహ, ఇప్పుడు ఏంటి నేను ఏం వార్నింగ్ ఇస్తానో అని గుండెల్లోంచి దానికి అందుకే ఇక్కడ నుంచి వెళ్ళ వీడియో పక్కకు కూడా అంటుంది. పీచ్ కలర్ బ్లౌజ్, పాచి పళ్ళు బ్లౌజ్. అదంతా కాదు, ఎవరికి ఇస్తారా? నాకు ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా? సునీతకి ఇస్తానా, తనుషకి ఇస్తారా, ప్రియాంకకి ఇస్తానా, ఎవరికి ఇస్తాను? నాకే ఇస్తారు మేడం. మీరు ఇస్తే ఇంకెవరికి ఇస్తారు చెప్పండి. నేనంటే మీకు ఇష్టం లేదు మేడం. ఇష్టం లేదట. ఆ ముగ్గురు అంటే మీకు ప్రాణం. ముగ్గురు 3 గదుల్లో ఉంటారు మేడం, మీ గుండె గదుల్లో. గుండె గదుల్లో ఉంటా. నిన్న ఎవరిని నాతో పాటు గుడికి తీసుకెళ్ళింది? నన్నే అన్నమాట. నేనంటే మేడంకి లవ్ ఎక్కువ, అలాంటే మేడంకి ఇష్టం ఎక్కువ. అబ్బా, నేను తెగ ఫీల్ అయిపోయిందని ఎవరినో తీసుకెళ్ళా గుడికి. కలర్ చూడు, ఫస్ట్ కలర్ చెప్పు, ఏం కలర్ ఇది? స్కై బ్లూ అనమాట. స్కై కలర్. బ్లూ కూడా అనిపించట్లేదు, స్కై అన్నట్టుంది. బాగుంది. బ్లౌజ్ చూసుకోండి ఒకసారి మీరు. సో చూడండి, ఈ ఓవర్ యాక్షన్లకి ఏం తక్కువ లేదు మేడం. ఫోన్ వస్తుంది, బయటకు వెళ్ళి మాట్లాడు. కస్టమర్ మేడం. హలో మగ. సో ఇది వచ్చేసి మీకు మేడం డిజిటల్స్లో మంచి కలర్ చూడొచ్చు. డిజిటల్ బాగా పాపప్ అయింది, ఎందుకంటే స్క్రీన్ షాట్ పెడితే మంచి డార్క్ కలర్ ఇచ్చారు. డిజిటల్ బాగా పాపప్ అయింది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్స్ అన్నమాట. ఉంది కదా, చూడండి. ఇక్కడ చేస్తున్నా అంత గట్టిగా అదేదో వర్క్ చేస్తుంది అదే అని ప్రూవ్ చేసుకోవాలని గట్టి గట్టిగా మాట్లాడుతుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. సరిగ్గా చూపించు. ఇప్పుడు ఏమంటుంది మేడం, నేను రాకపోతే మీకు సరిగ్గా చూపించను కూడా చూపించలేదు మేడం అంటుంది. బ్లౌజ్ మంచి కలర్, బాగుంది. ఇది కూడా మీకు పైనుంచి కింద వరకు లైట్ కలర్ టు డార్క్ కలర్ అన్నమాట. బాగుంది కదా గ్రీన్.
రాక్క బ్లౌజ్ పట్టుకో బాగుంది నిజంగా సారీ. అన్ని కలర్స్లో హైలైట్ ఇది. అన్నీ బాగున్నాయి కలర్స్, డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కదానికి ఒకటి ఏమంటున్నారు, సంబంధం లేదు. నీ భాషలో చెప్పు. అరే మర్చిపోయిండ్రా. సంబంధం తెలుగు ఒకదానికి ఒకటి చాలా డిఫరెన్స్ ఉంది అన్నమాట. తెలుగు తెగులు పుట్టిస్తుంది సాఫీ. పోనాటి ఏమన్నా ఉర్దూ చక్కగా మాట్లాడుతుంది అంటే అది కూడా చక్కగా మాట్లాడుతుంది. తెలుగు మిక్స్ చేస్తాం, తెలుగు ఇంగ్లీషు ఉర్దూ అన్నీ మిక్స్ చేస్తాం. మంచి గ్రేప్ వైన్ కలర్, వైన్ కలర్ అండి. అది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఓకే, 1500కి మీకు కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. మేము ఆల్రెడీ కింద టైటిల్లోనే మెన్షన్ చేస్తున్నాం. మా ఫోన్ నెంబర్ 7893846466 ఇస్ అవర్ ఫోన్ నెంబర్. దానికి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే సో మీ ఇంటి వరకు కొరియర్ వచ్చేస్తుంది. సో షిప్పింగ్ ఫ్రీ, సిఓడి లేదు. షిప్పింగ్ ఫ్రీ అండి, సిఓడి లేదు. తర్వాత వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మళ్ళీ చెప్తున్నా, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. కంగారు ఎందుకు? మీకు కనిపించట్లేదు కానీ మేడం వెనకాల ఏళ్ళు చేతులు కాళ్ళు అన్నీ నడిపేస్తాం. ఇది ముందుకు లాగా ఏదో కామెంట్ చూపిస్తారు అన్నమాట. మనం కాదు, మన గురించి కాదు. సో ఎస్, వీళ్ళ గురించి కాదు, ఊరికే టెన్షన్ పెట్టా. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నాను అంటే ఆవిడ నిన్న ఒక వీడియో చేశాం కదా, కమెంట్స్ తిన్నాను నిన్న అదే జార్జెట్ చికెన్ నిన్న లైవ్ లైవ్ కూడా కాదు, మంగళగిరి సారీస్. చేత చీర యా, అనితాజ్ 9649 మీకే అండి. వార్డింగ్ అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారో. సో నిన్న నేను మంగళగిరిలో ఇకత్ బోర్డర్ శారీస్ తీసుకొస్తే అవి వాళ్ళ గుంటూరులో వాళ్ళ సిస్టర్ ఎవరో కొన్నారంట, 2500కే కొన్నారంట. సర్లే, పవర్ లూమ్స్ ఉంటాయి, హ్యాండ్లూమ్స్ ఉంటాయి, ఏమన్నా మేబీ అట్లాంటిది పవర్ లూమ్లో కొనిందేమో ఈవిడ అట్లా అనుకుంటుంది. మేబీ పవర్ లూమ్ అయి ఉంటుందండి. హ్యాండ్లూమ్లో హోల్సేల్గా ప్రైస్ అయితే రాలేదు అని చెప్తే పాప మా అక్క వితండవాదం చేస్తుంది నాతో. సో మీరు ఆ మంగళగిరి శారీస్ ఏదైతే ఇక్కత్ బోర్డర్ ఉందో దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో తెలుస్తుంది. అనితాజ్ 964. సరే ఎక్కడ కొన్నారు అంటే పాప మా అక్క గుంటూరులో అని చెప్పింది. ఫైనల్గా ఏ వీడియో అక్క చూడండి, సరే నువ్వు గుంటూరులో ఎక్కడ తెచ్చుకున్నా అక్క చెప్పు నాకు, నేను కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మంగళగిరిలో నాకే హోల్సేల్కి రాలేదు ఆ కాస్ట్కి, గుంటూరులో ఎక్కడ వచ్చింది అని అంటే అక్క చెప్తున్నా మార్జిన్ అంటే సరే ఇదంతా ఈ కాకర పీచు వ్యవహారం అంతా ఎట్లా తిప్పిందంటే ఇట్లా తిప్పేసి నేనేం చెప్పానంటే ఏమంటే నాకు కూడా రాలేదు ఆ కాస్ట్కి. మాకు మంగళగిరిలో మీకు దొరికే సారీస్కి హార్డ్లీ మీరు బేరం ఆడితే జనరల్గా వాళ్ళు రీసేల్ కాస్టే అమ్ముతారు, హార్డ్లీ బేరం ఆడితే వాళ్ళకి మాకు 100 డిఫరెన్స్ ఉంటుంది అంటే అక్కకి ఆ తెలుగు కూడా అర్థం కాలేదు. పక్క వ్లాగ్స్ అవి కూడా చేసింది అక్క, ఆ తెలుగు కూడా అర్థం కాలేదన్నమాట. అంటే ఇంత తక్కువ మార్జిన్లో వ్యాపారం చేస్తారా అని అంటే నా మార్జిన్ నా ఇష్టము, నేను ఎంత వేసుకోవాలనేది నా ఇష్టము. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఉందనుకోండి, నేను దాన్ని ప్రమోట్ అనుకుంటాను కాబట్టి నేను తక్కువ వేసుకుంటాను. మిగిలిన వాటిల్లో మేబీ నేను ఎక్కువ వేసుకుని ఉండొచ్చు. బికాస్ ఆఫ్ నేను మెయింటైన్ చేయాలి, నేను స్టోర్ మెయింటైన్ చేయాలి, స్టాఫ్ సాలరీస్ మెయింటైన్ చేయాలి, స్టోర్ రెంట్ చేయాలి, స్టాక్ తీసుకురావాలి. ఓకే, నేను ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా, మీకు బయటతో కంపేర్ చేస్తుంటే క్వాలిటీ ఎక్కువ ఉండిందా, లేకపోతే జెన్యూన్ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తున్నామా, ఆర్ఎల్స్ లేకపోతే తప్పుడు ప్రోడక్ట్ని కూడా ఇది కల్తీ ప్రోడక్ట్ని కూడా పవర్లూమ్ కూడా హ్యాండ్లూమ్ అని చెప్పి ఇస్తున్నామా, లేకపోతే బయట వాళ్ళకన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఇస్తున్నామా, లేకపోతే క్వాలిటీ మంచిగా ఇస్తున్నామా అనేది చూసుకోవాలి. కానీ
ఈ సోది అవ్వారాలను వద్దు అనిత, అనిత అనుకుంటా పేరు, లాస్ట్లో వచ్చాయి అంతే, అనిత అక్క. ఈ సోది అవ్వారాలను వద్దు. గుంటూరులో ఏ స్టోర్ అని చెప్తా స్టోర్, ఎందుకంటే నాకు మంగళగిరి వీవర్స్ దగ్గర నుంచే నాకు దొరకలేదు అంటే నీకు యాడికెళ్ళి గుంటూరులో వస్తుంది? ఇది పాయింట్ అక్కడ. సో రాలా, నీకు దమ్ము ఉంటే మంగళగిరి నీకు పక్కనే కాబట్టి గుంటూరు వెళ్ళి నువ్వు చెప్పిన 2500కి హోల్సేల్ మార్కెట్లోనే తీసుకురా. నేను సవాల్ విసురుతున్నాను. నువ్వు తీసుకురాలేకపోతే నువ్వు ఏదైతే ప్రోడక్ట్ చెప్పావో పవర్. ఇక్కడ ఇంకొక విషయం నేను క్లారిటీ చేయాల్సింది ఏంటి అంటే, ఎస్ దిస్ ఇస్ అనుష ఉండాలి. నేను ఇంటుదా వేరే నాకు వేరే అంటే నేను బిజినెస్ చేస్తాను, సైమల్టేనియస్లీ ఐ వర్క్ ఫర్ సమ్ పార్టీ, పాలిటిక్స్లో కూడా ఉంటాను. మీకు ఎక్కడో మీకు నచ్చని పార్టీ కోసం నేను ఫైట్ చేశానను, లేకపోతే మీకు నచ్చని పార్టీ కోసం నేను వర్క్ చేస్తున్నానను, మీకు నచ్చని పార్టీకి నచ్చిన పార్టీకి నేను ఆపోజిట్గా ఫైట్ చేశానను, అక్కడ విషయాన్ని నా ఛానల్లో కనుక కక్కుదామని చూస్తే, నా మగువ ఏదైతే స్టోర్కి సంబంధించిన రిలేటెడ్ నా కెరియర్ దగ్గర కక్కుదామని చూస్తే తోలుదీస్తా, సీరియస్గా తోలుదీస్తా. నాకున్న పేరు తెలుసు కదా మీకు, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాతో డిబేట్ చేయడం చాలా కష్టం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకో. ఈ ఎదవ సొళ్ళు కాకరకాయ గోబర్లు వద్దు. నేను ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒకటి కనుక సీరియస్గా నేను కూర్చున్నాను అంటే దాని మీద ఇంకో రకంగా ఉంటుంది. వార్నింగ్ అనుకుంటావా, ఇంకోటి అనుకుంటా, తొక్క తోటకూర ఏమనుకుంటా అనుకో. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను 2 పార్ట్స్ నేను చాలా సక్సెస్ఫుల్గా నేను నా లైఫ్లో నేను వెళ్తున్నా అని చాలా ప్రౌడ్గా నేను చెప్పుకుంటా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా స్టాఫ్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, నన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యాలని నేను వర్క్ చేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై పొలిటికల్ కెరియర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై బిజినెస్ కెరియర్. అక్కడున్న ద్వేషాన్ని, అక్కడ మీకు ఇష్టం లేదు కాబట్టి అక్కడున్న ద్వేషాన్ని తీసుకొచ్చి ఇక్కడ కక్కుతానంటే తోలు తీస్తాం. మళ్ళీ చెప్తున్నా వై, బికాజ్ ఎందుకు ఇంత సీరియస్గా అని చెప్తున్నాను అంటే, ఇన్ ఫ్యూచర్ ఇది రిపీట్ కాకూడదు కాబట్టే ఇంత సీరియస్గా చెప్తున్నా. కూల్గా ఇట్లా ఏం చెప్పడం ఉండదు. ఓకే, ఇక్కడ ఇన్ దీస్ ప్రెమిసెస్ అంటే బిజినెస్లో మగువాలో హౌ ఐ ఆమ్ బిహేవింగ్, నా ప్రోడక్ట్ ఎంత బాగుంది, ఎంత జెన్యూన్గా ఉంది, కొరియర్ మీకు ఇన్ టైంకి వస్తుందా, మేము సీరియస్గా వర్క్ చేస్తున్నామా లేదా, లేకపోతే మా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ బాగుండిందా లేదా, ఇవి మీ కన్సర్న్స్. ఇక్కడ వరకు నన్ను జడ్జ్ చేయండి. అంతేగాని నేను ఏదో దాంట్లో వర్క్ చేసిన దానిపైన ఉన్న నెగటివిటీ పెట్టుకుని మీరు ఆ గ్రడ్జ్ని ఇక్కడ చూపిద్దాం అంటే చెప్తున్నా కదా అనిత అక్క, ఐ డెఫినెట్లీ ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నావు? నెవర్, ఐ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు లీవ్. ఇట్లానే ఉంటాయి కౌంటర్స్. బికాజ్ నా కౌంటర్స్ గురించి తెలిసిందే కదా, ఎవరి దగ్గర నేను తగ్గను, అవతలాడు తగ్గాల్సిందంతే. నా ట్రాక్ రికార్డ్ అది. ఓకే, సో సారీ అండి, నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఇది కనుక అఫెన్స్ అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, చెప్పకపోతే ఇలాంటి స్క్రాప్, నేను చెత్త అంటాను ఇలాంటి వాళ్ళందరినీ, ఇలాంటి స్క్రాప్ మళ్ళీ వచ్చి కమెంట్స్లోకి ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు. ఈ ఓవర్ యాక్షన్ని కంట్రోల్ చేయడానికి ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి స్క్రాప్ని పక్కన పెడితే నన్ను లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ లైక్ అంటే నేను చెప్పేది ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను చాలా ఇష్టపడుతున్నారు, చాలా జెన్యూన్గా. నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను నా స్టోర్ అంతా గుట్టలు పార్సిల్స్ అని చెప్పను. నాకు డీసెంట్ బిజినెస్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్. నేను చాలా రుణపడి ఉంటాను మీకు, నన్ను ట్రస్ట్ చేసినందుకు మీలాంటి వాళ్ళకి. కానీ ఇలాంటి స్క్రాప్కి మాత్రం అట్లాంటి కౌంటర్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కమెంట్స్ పెట్టి రెడీగా ఉండండి అక్క. నా కౌంటర్స్ చాలా గట్టి పడతాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. సీరియస్గా అంటే నేను చాలా జోవియల్గా స్టోర్ ప్రెమిసెస్ వరకు చాలా జోవియల్గా ఉందామని ట్రై చేస్తాను. ఇలాంటివి చూసినప్పుడు నేను రియాక్ట్ కాకపోతే వాళ్ళకి నేను లోకువైపోయి చులకనైపోయి నన్ను నేను తగ్గించుకున్నట్లు ఉంటుంది. సో ఇచ్చాను అనుకోండి పడుంటుంది అనమాట. అక్క పాపం లాస్ట్కి ఏ డ్రెస్ చెప్పలా, గుంటూరులో ఎక్కడ గుంటూరులో ఏడ తెచ్చాకంటే నా ఇష్టం, మీ మార్జిన్ మీ ఇష్టం అయినప్పుడు నా షాప్ నా అడ్రస్ నా ఇష్టం అంటే వద్దులే. అది మ్యాటర్. అయిపోయింది ఇక్కడ. మా మేడం కోపం ఐస్ క్యూబ్ లాంటి అయిపోయింది ఇక్కడతో. దీన్ని వదిలేసి విల్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వీడియోకి కలుద్దాము. ఓకే, బాయ్. వెళ్ళే ముందు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.